అప్పుల బాధల్లో ఉన్నావా? అప్పుల్లో నుండి బయటకు వస్తావు. ఈ వాక్యాలు చదువు. మీకు కలిగిన అప్పుల బాధ అనేది పోతది. మిమ్మల్ని బాధించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అప్పులిచ్చి మిమ్మల్ని బాధించే వ్యక్తులు మీ జీవితంలో నుండి తొలగిపోతారు. జనముల యొక్క ఐశ్వర్యం నీకు కలుగుతుంది. మీ దుఃఖాన్ని దేవుడు తొలగిస్తాడు. అప్పుల వలన కలుగుతున్న ఆ దుఃఖాన్ని దేవుడు తొలగిస్తాడు. అలాగే దేవుడు అప్పుల్లో నుండి బయటికి రావడానికి దేవుడు మీకు మంచి పనులను దేవుడు ఇస్తాడు. అయితే అప్పుల బాధ అనేది ఎంత భయంకరమైనదో అది మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారు. ఎందుకనగా ఈ రోజున మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ అప్పుల్లో నుండి ఎలా బయటికి రావాలో మీకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఈ అప్పుల్లో నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకొని వస్తాడు. నీ అప్పులు వేలల్లో ఉండొచ్చు, లక్షల్లో ఉండొచ్చు, కోట్లల్లో ఉండొచ్చు. నిరీక్షణ కోల్పోమాకు, విశ్వాసం కలిగి జీవించు. ఈ రోజున అనేకులకి అప్పులు కడుతున్న నీవే, అనేకులకి రుణస్తురాలుగా ఉన్న నీవే రేపటి దినాన అనేకులకి అప్పులిచ్చే స్థితికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. కాబట్టి అప్పుల్లో ఉన్నావు. అప్పులు బాధ చేత భయంకరమైన సిచ్యువేషన్ లో మీరున్నారు. తినడానికి ఆహారం కూడా లేదు. ఉద్యోగం చేస్తున్న, కష్టపడుతున్న, వచ్చిన డబ్బులన్నీ కూడా ఆ అప్పులు కట్టడానికి, ఈఎంఐలు కట్టడానికి, అలాగనే ఆ లోన్స్ కట్టడానికే సరిపోయింది. కానీ ఈ రోజున నీవు ఏదైనా కొనుక్కోవాలన్నా, కనీసం నీ భార్య బిడ్డల్ని, నీ భర్తని పోషించుకోవాలన్నా, కుటుంబాన్ని పోషించుకోవాలన్నా, ఈ రోజున కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. దేవుడు ఈ అప్పుల బాధల్లో నుండి దేవుడిని బయటికి తీసుకురావాలని, ఇందులో నుండి నువ్వు బయటపడే మార్గాన్ని ఒక వీడియో ద్వారా దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. నెగ్లెక్ట్ గా ఉండొద్దు, అశ్రద్ధగా ఉండొద్దు, అపనమ్మకంతో ఉండవద్దు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను ఖచ్చితంగా దేవుడు దర్శించి ఆయన కృపలో నిన్ను భద్రపరిచి ఈ అప్పుల సమస్యలో నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ఈ అప్పులన్నింటిలో నుండి దేవుడు నిన్ను బయటకు వస్తాడు. ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించు. లాస్ట్ లో ఈ అప్పుల్లో నిన్ను బయటకు రావాలని కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. అలాగనే దయచేసి ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకి షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగనే కామెంట్ లో ఏమని రాస్తారంటే, అప్పుల బాధ లో నుండి నేను బయటికి వస్తున్నాను, లేకపోతే అప్పుల బాధ పోతుంది అని కామెంట్ చేయండి. సో దేవుడు నిన్ను ఈ అప్పుల బాధల నుండి ఎలా విడిపించబోతున్నాడో, ఎలాగా నువ్వు ఇందులోని బయటికి రాబోతున్నావో ఈ యొక్క వీడియో ద్వారా నేను నీకు తెలియపరచబోతున్నాను. కాబట్టి ఎండింగ్ వరకు కూడా ఈ యొక్క వీడియోని వీక్షించండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. మొట్టమొదటిగా మనం చదువుకునే వాక్యం ఏంటి అంటే, యోబు గ్రంథం 5వ అధ్యాయము ఇక్కడ 19వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అప్పుల బాధలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తానని మొట్టమొదటిగా వాగ్దానం చేస్తున్నాడు. బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడును తగులదు. క్షామకాలమున మరణం నుండి, యుద్ధమున ఖడ్గ బలం నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి తగులకుండా ఆయన నిన్ను చాటు చేయను. ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. చూడండి, ఈ రోజున మీ జీవితంలో 6 బాధలు ఉన్నాయి, 7 బాధలు ఉన్నాయి. ఈ 6 బాధలు 7 బాధలు లెక్కేస్తే అన్ని బాధల కంటే భయంకరమైన బాధ అప్పుల బాధ. 6 బాధల్లో అప్పుల బాధ అనేది మీకు కలిగింది, 7 బాధల్లో అప్పుల బాధ అనేది మీకు ఉంది. అయితే దేవుడు చెప్తున్నాడు, నీకు ఏ కీడు తగలదు. ఆ అప్పుల వలన, కీడు వలన నువ్వు నశించిపోవు. ఆ అప్పుల బాధలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అనగా నిన్ను దేవుడు బయటకు తీసుకొని వస్తాడు. క్షామకాలం అనగా కరువు, లేమి, పేదరికం, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేవి దేవుని జీవితంలో నుండి తొలగించి ఆయన ఈ అప్పుల సమస్యలో నిన్ను బయటకు తీసుకొని వస్తాడు. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయను. చూడండి, మీరు వేరే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకున్నారు, అప్పులు కట్టలేని పరిస్థితిలో ఈ రోజున మీరు ఉన్నారు. కానీ వాళ్ళు నోటి మాటలు ఎలా ఉంటాయంటే, ఎలా పడితే అలా మాట్లాడతారు. వాళ్ళ యొక్క నోటి మాటల చేత నీ హృదయం ప్రతి క్షణం నొప్పించబడతా ఉంది. దేవుడు చెప్తున్నాడు, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా నేను నిన్ను చాటు చేస్తాను. ప్రళయం వచ్చినా నీవు దానికి భయపడవు. అప్పులు ప్రళయం లాగా నీ వద్దకు వచ్చినా నువ్వు దానికి భయపడకుండా దేవుడు నిన్ను చాటు చేసి కాపాడుతాడు. ఆయన ఆ బలం నుండి, అప్పుల యొక్క బలం నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఏ కీడు తగులకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. 6 బాధల్లో అప్పుల బాధ చేత నువ్వు బాధపడుతున్నావు. ఒకవేళ 6 బాధలు 7 బాధలు కూడా నీకు అప్పులే ఉన్నా, అప్పులన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపించి బయటికి తీసుకురాబోతున్నాడు. మరొక లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14. అప్పులు అనే బాధలో నువ్వు ఉన్నావు. అప్పులు ఇచ్చిన వాళ్ళు నిన్ను బాధిస్తున్నారు. దేవుడు చెప్తున్నాడు, ఈ అప్పుల వలన నిన్ను ఎవరైతే బాధిస్తున్నారో వాళ్ళు నీ జీవితంలో నుండి తొలగిపోతారు. అదే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14 వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14 వచనం.
నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. ఈ అప్పుల వలన నిన్ను ఎవరైతే బాధిస్తున్నారో దేవుడు వారిని ఎదుటికి వచ్చి సాగిలు పడేలాగా చేస్తాడు. ఎవరైతే నీకు అప్పులు ఇచ్చారో ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళే నీ ఎదుటికి వచ్చి సాగిలు పడేలాగా దేవుడు చేస్తాడు. అలాగే ఈ అప్పుల మూలాన నిన్ను ఎవరైతే తృణీకరించారో వారే నీ పాదాల మీద పడేలాగా, నీ పాదముల ఎదుట వంగేలాగా దేవుడు చేస్తాడు. అనగా నువ్వు తలగా ఉంటావు, వారు తోకగా ఉంటారు. నీ పాదముల కింద ధూళిలాగా దేవుడు వాళ్ళని చేస్తాడు. కాబట్టి ఈ అప్పుల వలన అప్పులిచ్చిన వారు నిన్ను ఎంత బాధిస్తున్నారో, ఆ బాధల వలన నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో దేవుడికి తెలుసు. అయితే నిన్ను తృణీకరించి ఈ అప్పుల చేత నిన్ను బాధించేవారు నీ పాదముల ఎదుటకు వచ్చి పడబోతా ఉన్నారు. బాధపడకు, దేవుడు నిన్ను ఈ అప్పుల బాధలో నుండి విడిపిస్తాడు. అలాగనే మరొక వాక్య లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 61:6 ఇక్కడ రాయబడి ఉన్నది. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు అనగా ఐశ్వర్యాన్ని దేవుడు నీకు కలుగు చేస్తాడు. మరి అప్పులు తొలగిపోవాలంటే ఐశ్వర్యం ఉండాలి. అనగా డబ్బు నీ దగ్గర ఉండాలి, ధనము నీ దగ్గర ఉండాలి. ధనము నీకు కలిగితే నీకు కలిగిన అప్పులన్నీ తొలగిపోతాయి. కాబట్టి దేవుడు జనముల నుండి, అనగా ఎంతమంది అయితే జనాలు ఉన్నారో వారి యొద్దున్న ఐశ్వర్యాన్ని నీకు కలుగు చేసి, నీకు రావాల్సిన అమౌంట్ని దేవుడు నీకు ఇప్పించి, నువ్వు పోగొట్టుకున్న ధనాన్ని దేవుడు నీకు తిరిగి ఇచ్చి, దేవుడు వేరే వారి ద్వారా నీకు సహాయాన్ని అందించి ఖచ్చితంగా ఈ యొక్క అప్పుల సమస్యలో నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకొని వస్తాడు. జనముల యొద్ద నుండి ఐశ్వర్యాన్ని కలుగు చేసి ఆ యొక్క ఐశ్వర్యం ద్వారా నీ అప్పులు తీరేలాగా దేవుడు చేయబోతున్నాడు. నీ అవమానం తొలగిపోతుంది, నీ కలిగిన ఆ నింద కూడా దేవుడు తొలగిస్తాడు. అలాగనే మరొక లేఖనాన్ని మనం చూద్దాము. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో, అప్పుల వలన మీకు కలిగిన దుఃఖాన్ని దేవుడు తొలగిస్తున్నాడు. అప్పుల వలన మీకు ఎలాంటి అయితే దుఃఖం కలిగిందో, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఈ అప్పుల వలన ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో నెలల నుండి ప్రతిరోజు కూడా దుఃఖపడుతూ బాధపడుతున్నావు. అయితే ఈ దుఃఖ దినాలన్నీ కూడా నీ యొద్ద నుండి దేవుడు తొలగించబోతా ఉన్నాడు. ఈ అప్పుల సమస్యలన్నింటినీ దేవుడు నీ యొద్ద నుండి తొలగించి నీ దుఃఖ దినాలన్నింటినీ కూడా సమాప్తం చేయబోతూ ఉన్నాడు. దేవుడు అలాంటి గొప్ప కార్యం నీ పట్ల జరిగించబోతున్నాడు. ఇలాగ చేసి నీ దుఃఖాన్ని తొలగించి అప్పుల బాధలో నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా మనం 5వ లేఖనాన్ని మనం చూస్తే, మంచి పనులను మీకు దేవుడు కలుగు చేసి, అలాగా దేవుడు నీకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చి ఆ ఉద్యోగం ద్వారా నీ అప్పులను తొలగించుకున్నట్లుగా దేవుడు నీకు మార్గాన్ని చూపించబోతున్నాడు. యెషయా గ్రంథం 26:12 ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా నీవు మాకు సమాధానం స్థిరపరచుదు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదు. దేవుడు నీ పక్షమున ఉండి నీకు మంచి పనులను సఫలపరిచి, రియల్ ఎస్టేట్ చేస్తున్నావు, దేవుడు అందులో సక్సెస్ నీయబోతున్నాడు. అలాగే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నావు, దేవుడు ఆ గవర్నమెంట్ జాబ్ నీయబోతున్నాడు. ఉద్యోగం కోసం అనేక ప్రాంతాలకు వెళ్ళి ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నావు, ఇంటర్వ్యూస్ లో దేవుడు సక్సెస్ నిచ్చి నీ పనులను దేవుడు నీ పక్షము నుండి స్థిరపరిచి, నీకు సమాధానాన్ని స్థిరపరిచి, దేవుడు నిన్ను ఆశీర్వదించి, దేవుడు నీ పనులను సఫలపరచబోతూ ఉన్నాడు. నిశ్చయముగా దేవుడు అలాంటి సమాధానాన్ని కలుగు చేయబోతున్నాడు. నీ పనులన్నింటినీ దేవుడు సఫలపరచబోతున్నాడు. అందుమూలమున అప్పుల సమస్యలో నుండి నువ్వు బయటికి రాబోతున్నావు. మరి దేవుడు నీకు తెలియపరిచిన రీతిగానే ఆయన నీతో చెప్తున్నాడు, అప్పుల బాధల్లో ఉన్నావు, ఈ అప్పుల్లో నుండి నువ్వు బయటికి దేవుడు తీసుకురాబోతున్నాడు. ఈ 5 వాక్యాలు కూడా 6 బాధల్లో నుండి 7 బాధలు, అనగా 7 బాధలు 6 బాధలు, నీకు అప్పులే ఉన్న అప్పుల్లోని దేవుడిని విడిపిస్తాడు. అప్పులు ఇచ్చిన వారు నిన్ను బాధిస్తున్నారేమో, ఆ బాధించిన వారే నీ కాళ్ళ ఎదుట సాగిలపడతారు. దేవుడు ఈ అప్పులు తొలగించుకున్నట్లుగా జనముల యొక్క ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నాడు. అలాగే ఈ అప్పుల వల్ల మీకు కలిగిన దుఃఖ దినాలన్నీ దేవుడు మీ వద్ద నుండి తొలగించబోతున్నాడు. అలాగనే మంచి పనులను దేవుడు మీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. అందుమూలము నా దేవుడు నీకు సమస్తమును మేలును కలుగు చేసి ఆయన నీ పట్ల బలమైన అద్భుత కార్యం జరిగించబోతున్నాడు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. దానికంటే ముందుగా ఒక ప్రకటన విన్నాక మనం ప్రార్థన చేసుకొని మీ అప్పుల బాధలో దేవుడు ఇచ్చినట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మందిరం కొరకు, అనగా నిర్మాణం కొరకు మీ విరాళాన్ని పంపించండి. మీ అప్పులను దేవుడు నిశ్చయంగా తొలగిస్తాడు. జీపే, ఫోన్పే, పేటిఎం నెంబర్స్ ఇవే, అలాగే అకౌంట్ డీటెయిల్స్ ఇవి. సో ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు ఈ 2 నెంబర్లకి కనబడుతున్న డీటెయిల్స్కి మీ యొక్క విరాళాన్ని, అనగా మందిర నిర్మాణం కొరకు మీ సహకారాన్ని అందించండి, స్పాన్సర్ చేయండి. ఈ దేవుడు మందిరం నిర్మించబడుతున్నప్పుడు నీవు దానికి చేసే సహాయాన్ని దేవుడు చూస్తాడు. ఖచ్చితంగా ఈ అప్పుల బాధ నీ యొద్ద నుండి దేవుడు తొలగిస్తాడు. ఈ సమయంలో మీ అప్పుల బాధలు మీ యొద్ద నుండి తొలగిపోయినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఎవరైతే ఈ యొక్క వర్తమానాన్ని విన్నారో, ఎవరైతే ఈ యొక్క ప్రార్థనలో
ఏకీభవిస్తున్నారో వారికి ఉన్న అప్పులు ఆర్థిక ఇబ్బందులను మీరు తొలగించండి. వాళ్ళ జీవితంలో మీరు అద్భుతం చేయండి. ఈ రోజున శుక్రవారం అనగా ఉపవాసంలో నేను ఉన్నాను. ఈ అప్పుల్లో ఉన్న వారిని అప్పుల్లో నుండి అప్పుల సమస్యలను విడిపించమని నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. అయా రాయబడిన 5 వాక్యాల్లో ఉన్న వాగ్దానాల ప్రకారం నీ బిడ్డలకి మంచి పనులను ఐశ్వర్యములు కలుగు చేసి అప్పుల బాధలో ఉన్న అప్పుల వల్ల కలిగిన దుఃఖంలో విడిపించండి. ఆ సమస్యలో నీ బిడ్డలను బయటికి తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన, ఎవరైతే ఈ యొక్క ప్రార్థన వాక్యం విన్నారో వారిని వారి కుటుంబ సభ్యులను నిత్యముగా దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసునామం పేరిట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క వీడియోను ఒక లైక్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి, కామెంట్ చేయండి నా అప్పులు తొలగిపోతున్నాయని. అలాగనే దేవుడు నిన్ను ఆశీర్వదించి ప్రార్థన ఈ యొక్క వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వాట్సాప్ ద్వారా కానీ అలాగే ఈ యొక్క పరిచర్య కానుక పంపించి మీ కృతజ్ఞత తెలియపరచండి. నాతో మాట్లాడాలన్నా కానీ కనపడుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి ప్రేయర్ చేయించుకోనండి, మీ సాక్ష్యాన్ని పంచుకోనండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క వీడియో చేసే సమయంలో శుక్రవారం ఉపవాసంలో ఉండి నేను ప్రార్థన చేశాను, వర్తమానం మీకు అందించాను. ఖచ్చితంగా దేవుడు మీకు మేలు చేసి మీకు పరిష్కారాన్ని దేవుడు చూపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.